బొమ్మల సరస్వతి గారు మరియు మన గడిపారు పట్టణ మేయర్ సునీల్ రావు గారు మరియు మన అతిథి జిల్లా పరిపాలనాధికారి when I saw your name, I'm like, wait, have I? Bombay is doing well for me. She's మంచు లక్ష్మి గారికి గవర్నమెంట్ ప్రాథమిక పాఠశాల పోచంపల్లి తరఫున సాదర స్వాగతం. మా పిల్లలు అందరు మీకోసం ఎదురు చూస్తున్నారు మేడం. దయచేసి ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు మీకు కుర్చీలు అవసరం కావాల్సిందిగా కోరుతున్నాను. మంచు లక్ష్మి గారు మరియు జిల్లా పాలనాధికారి పవన్ సత్యధర్రావు గారు మరియు మన మండల విద్యాధికారి మల్సేరావు గారు మరి మన పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు ఉన్నత పాఠశాల అందరికీ స్వాగతం సుస్వాగతం. So she didn't mind. Ran to her mother and asked, "Mommy, can we go outside to play this?" Just don't forget to get your jacket first. Once the puppy was added on, he started jumping with excitement. Soon, Vinny was also ready. They both ran outside to the garden, asked, James and Lucy are siblings. I said, more than this, give us that. Then creating this is easy. Making leaps, one thing one by one. The new girly class. And any other class? After a long and hard day at school, little Ronnie goes out in the yard and Mom picks her up. She gets in the car, doesn't really want to talk. "What's wrong, Ronnie?" Mom asks. "You don't have any stories for me today?" I don't know. Not any good. అందరూ వెనుక సైడు కూర్చోండి. ఆ తర్వాత మన జిల్లా విద్యాధికారి జనార్దనరావు గారిని సాధారణంగా వ్యక్తపరిస్తున్నాను. ఆ తర్వాత అబ్దుల్ బారీ ప్లానింగ్ ఆఫీసర్ గారిని సాధారణంగా వ్యక్తపరిస్తున్నాను. ప్రఫుల్ దేశాయ్ గారు మన జిల్లా అదనపు పాలనాధికారి గారిని వేదికగా ఆహ్వానిస్తున్నాను. మరియు మంచు లక్ష్మి గారు ఈ యొక్క సంస్థ యొక్క మేనేజింగ్ డైరెక్టర్ గారిని సాధారణంగా వేదికగా ఆహ్వానిస్తున్నాను. ఈ యొక్క జ్యోతి ప్రజ్వలన కార్యక్రమం జరుగుతుంది. సంపదరావు గారు మరి సతీష్ కుమార్ గారు హై స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు అతిథులందరినీ వేదికపై మధురి భవన గారు మా కార్పొరేటర్ గారు వేదికపై ఆహ్వానించాల్సింది కోరుతున్నాను. అమ్మ ఆదర్శ పాఠశాల చైర్పర్సన్ రేఖ గారిని సాధారణంగా వేదికపై
నేర్పించిన ఈ సంస్థలో ఇప్పటి వరకు 6 ఉపాధ్యాయులు ఉండేది, ఒక హెడ్ మాస్టర్, 5 ఉపాధ్యాయులు ఉండేది మేడం. ఇటీవల జరిగిన ట్రాన్స్ఫర్ ప్రమోషన్ లోపల ఒక 2 ఉపాధ్యాయులు బదిలీపై వెళ్ళారు. ఒక 4 ప్రస్తుతం ఉన్నారు. మళ్ళీ బదిలీలో మిగతా 2 వస్తారు. పాఠశాల ఈ ఏరియా లోపల చాలా పెద్ద పాఠశాల. ఒక రకంగా చెప్పాలంటే కర్మేలో ఉన్న ఒక 4 పెద్ద పాఠశాలలు కూడా ఇది 2వ పెద్ద పాఠశాలలో చెప్పుకోవచ్చు. ఇక్కడ ఎన్రోల్మెంట్ అటువంటిది. అంతేకాకుండా ఇక్కడ ఉన్న పిల్లలందరూ కూడా అందరూ బడుగు బలహీన వర్గాల పిల్లలు, బ్రోకెన్ ఫ్యామిలీస్, పూరు, డైవోర్సీ అటువంటి ఫ్యామిలీస్ ప్రతి ఒక్కరు ఇలా చదువుకున్న ప్రతి పిల్లలు కూడా మోస్ట్ వాంటెడ్ చిల్డ్రన్. మీరు మా పాఠశాల సెలెక్ట్ చేసుకున్నది మాకు చాలా సంతోషంగా ఉంది. ఖచ్చితంగా మీ యొక్క సెలెక్షన్ అనేది న్యాయం జరుగుతుందని చెప్పి నేను మా పాఠశాల తరఫున నేను ఉపాధ్యాయుడిగా మీకు ప్రామిస్ చేస్తూ ఉన్నాను మేడం. ఇప్పుడు మా యొక్క ప్రియతమ జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు గారిని ఉపన్యాసవలసిన కోరుతూ ఈరోజు కోటంపల్లి ప్రైమరీ స్కూల్లో ప్రైమరీ స్కూల్ పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఈ డిజిటల్ క్లాసెస్ ఇనాగ్రేషన్ కార్యక్రమానికి స్పాన్సర్ చేస్తూ 3 సంవత్సరాల పాటు మా టీచర్లకి ట్రైనింగ్ ఇవ్వడానికి డిసైడ్ చేసుకున్న ఈ సందర్భంలో వేదిక మీద ఉన్న మా జిల్లా కలెక్టర్ గారికి, అలాగే మంచి లక్ష్మీ మేడం గారికి, వేదిక మీద ఉన్న మా హెడ్ మాస్టర్ గారికి అందరికీ కూడా శుభ మధ్యాహ్నం. ప్రైవేట్ స్కూల్ పాఠశాలతో పిల్లలు జాయిన్ కావడం అంటే చాలా ఆర్థికపరమైన ఫలం తీసుకుంటాం. నమస్కారం. వద్దా మీకు అది మీ దేశం మన కరీంనగర్ బాగుపడాలా లేదా? మన తెలంగాణ ముందుకు వెళ్ళాలా లేదా? అది వెళ్ళాలి అంటే మీ చేతుల్లో ఉంది. మేము చేయాల్సింది మేము చేస్తూ ఉన్నాం. ఇక్కడ మాది అయిపోయింది మా పని, ఇంకా మీ పని చేయాలా. అర్థమవుతుందా నేను చెప్పేది? సో మన ఊరు, మన బడి, మన రాష్ట్రం బాగుపడాలంటే మనమందరం ఏం చేయాలి? అవును, చదువుకోవడం ఒకటే ఉంటే సరిపోదు, బాగా ఆడుకోవాలి కూడా. ఎంత బాగా ఆడుకుంటారో అంత బాగా చదువుకోవాలి. అంత బాగా ఆడుకొని చదువుకుంటారో అంత బాగా తినాలి. అర్థమైందా? అప్పుడు మీరు స్ట్రాంగ్ అయ్యి అప్పుడు లోకం అంతా ఇండియాలో చూడు ఎంత బ్యూటిఫుల్గా ఉన్నారు పిల్లలు అని మిమ్మల్ని అందరినీ చూస్తా అంటే బస్ మాట్లాడి మా ఇంటికి తీసుకెళ్ళిపోదామని అంత ముద్దుగున్నారు ఒక్కొక్కరు. ఇక్కడ పిల్లల్లో ఉన్న మంచి విషయాలన్నీ మీ క్లాస్ రూమ్ వరకు తీసుకొచ్చాం మేము. తనకి కొన్ని లక్ష డబ్బు కట్టి పంపిస్తున్నాం స్కూల్కి, కానీ తనకి మీకు ఏమీ తేడా లేదు. అర్థమైందా నేను చెప్పేది? చదువుకుంటే తనకి ఎంత చదువు నేర్పించినా తను చదువుకోకపోతే వేస్ట్. ఇంకా మీకు ఏమీ లేకపోయినా మీరు ఇంత బాగా చదువుకున్నప్పుడు అప్పుడే మీకు నిజంగా ఏం మంచి చెయ్యాలో తెలుస్తుంది. మీకు నాకు ఏమీ తేడా లేదు. నేను స్కూల్కి వెళ్ళాను, మీరు స్కూల్కి వెళ్తున్నారు. మీకు బయట ఉన్న వాళ్ళకి చాలా తేడా ఉంది, తెలుసు కదా మీకు. మీరు ఇక్కడ ఉండడం మామూలు విషయం కాదు. మన గవర్నమెంట్, మన రాష్ట్రం, మన వాళ్ళందరూ కలిసి మీకు మంచి చదువు ఉండాలని గవర్నమెంట్ మీకు స్కూల్ పెట్టింది, అవునా కదా? ఆ స్కూల్లో మీరు శుభ్రంగా చదువుకొని మంచి ఉద్యోగం తెస్తే అదే మీరు మా అందరికి ఇక్కడున్న వాళ్ళందరికీ ఇచ్చే బోల్డ్ అంత గిఫ్ట్. అర్థమైందా? యాదాద్రి కొండంత గిఫ్ట్ ఇచ్చినట్టు మీరు నాకు. బాగా చదువుకోండి అంతే. చదువు చదువు చదువు. మనకెందుకు, మేము చదువుకొని ఏం చేస్తాం, మాకు ఫ్యూచర్ లేదు, ఎవ్వరి మాట వినద్దు. మీరు మీ ఒక్కరి మాటే విని, నేను సార్ కూడా చెప్పిన ఇంకో సినిమా చూపించాలి మీకు అని. నేను రీసెంట్గా ఒక సినిమా చూసిన, హిందీ సినిమా. ఆ సినిమా పేరు 12th ఫెయిల్ అని. ఎవరు చూసినారు ఇక్కడ? ఓన్లీ ఓల్డర్ బాయ్స్. మీ అందరికీ కూడా చూపించమని చెప్తాను. ఓన్లీ బ్యాక్ బెంచర్స్ చూసారు. బట్ ఎంత బాగుందో ఆ సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది. మనం కష్టపడితే మనల్ని ఆపేవాళ్ళు ఎవరు? అది అయ్యో మనం ముందుకెళ్తే మన కష్టం అనుకోవద్దు.
మీరేసే ప్రతి అడుగుకి అడిషనల్ కలెక్టర్ గారు దానికోసమే ఉన్నారు. ఇక్కడ డిఈఓ గారు నేను బాగా చదువుకున్నాను అంటే మిమ్మల్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఉన్నారు. ఇంకా మీదట మీకోసం ఈ స్కూల్లో మేమందరం కూడా ఉన్నాం. టీచ్ ఫర్ చేంజ్ అనే వ్యవస్థ మీ అందరికీ మంచి చదువునిప్పించాలని, మీకు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదని, మీరు అనుకునేదల్లా మీరు సాధించాలని మేము వెనక ఉండి మిమ్మల్ని ముందు నడిపిస్తాం. అర్థమైందా? అర్థమైతే సపోర్ట్ ఉంటుంది. వెరీ గుడ్, థ్యాంక్ యూ. నేను మళ్ళీ వస్తా. మీరందరూ ఎలా చదువుకుంటున్నారో మేము రాసుకుంటామన్నమాట. ఫస్ట్ క్లాస్ రూమ్లోకి మీకు టీవీ ఇచ్చినప్పుడు మీరు ఎక్కడున్నారు, మధ్యలో ఎంతవరకు నేర్చుకోగలిగారు, లాస్ట్లో ఎంత బాగా చదవగలిగారు అని. ఇక్కడ అందరికంటే బాగా చదివిన వాళ్ళకి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను నేను. ఎవరు కావాలా గిఫ్ట్? పిక్సర్ అమ్మ బాగా బాగా ఎంకరేజ్ చేస్తుంది. మీకు ఇస్తా ఫస్ట్ గిఫ్ట్ నేను. బట్ వండర్ఫుల్, మీరందరూ బాగా చదవండి. మేమేం చేస్తామో లాస్ట్ ఎండ్ ఆఫ్ ద ఇయర్ చేసి చూపిస్తాం. అర్థమైందా? యా, మీరు స్టార్ట్ చేశారా క్లాస్ రూమ్లో నేర్చుకోవడం? అక్కడ ఇంకా లేదా? ఓకే, ఇంకా నెక్స్ట్ మండే నుంచి స్టార్ట్ చేస్తారు. ఓకే మీకు? ఓకే ఓకే, థ్యాంక్ యూ. మీ అందరి బ్లెస్సింగ్స్ మా ఫ్యామిలీ మీద, నా కూతురు మీద, మీ ఫ్యామిలీస్ మీద ఆ దేవుడు ఎల్లప్పుడూ మిమ్మల్ని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్. నేను కరీంనగర్కి రావడానికి ఒక ముఖ్యమైన కారణం పామిలా గారు ఉన్నారని చెప్పి. ఎందుకంటే మేము ఇంతకు ముందు యాదాద్రి డిస్ట్రిక్ట్లో 50 స్కూల్స్ వరకు మేము ఇదే స్మార్ట్ క్లాస్ రూమ్ చేయడం అయింది. డబ్బులు ఇవ్వడం సులభం, కానీ ఆ ఇచ్చిన డబ్బులు కరెక్ట్గా యూజ్ అవుతుందా, మేము ఇచ్చిన టీవీలు మేము ఇచ్చిన ప్రోగ్రామ్ కరెక్ట్గా యూజ్ చేస్తున్నారా లేదా అనే దానికి మా కలెక్టర్ గారు మాకు నిజంగా మామూలు సహాయం చేయలేదు. ఆవిడ సహాయం లేకపోతే మేము కూడా ఇంత బాగా పని చేయలేము. పామిలా గారు, ఇది మనకి ఇప్పుడు 2-3 సంవత్సరాలు అయిపోయినాయి మీతోటి నేను ట్రావెల్ అవ్వడం. మీరు ఉన్నారు అంటే ఒక తెలియని ఉత్సాహం, నాకు తెలియదు కాదు బాగా తెలిసిన ఉత్సాహమే, ఎందుకంటే మా పని చాలా తక్కువ అయిపోతుందని చెప్పి. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉన్న దగ్గరల్లా నేను మీ వెనకాలే ఫాలో అవుతూ ఉంటాను నేను. బికాజ్ యువర్ కైండ్ ఆఫ్ మీ బ్లెస్సింగ్స్ మా అందరి మీద ఉండాలి. మీలాంటి కలెక్టర్స్ ఈ దేశానికి అవసరం. మీలాంటి ఇన్స్పిరేషన్ యాజ్ అ ఉమెన్, వాట్ యు ఆర్ డూయింగ్. నేను ఒక్కరోజు నాకు ఎవరైనా ఎక్కువ మాట్లాడితే అంటే పీకలు అనిపిస్తుంది. మీరు ఇంత ఈ జాబ్ అనేది మామూలు జాబ్ కాదు. మారుతున్న గవర్నమెంట్స్ తోటి, మారుతున్న ప్రజలతోటి, మారుతున్న పొజిషన్స్ తోటి మీరు మీ జయాన్ని మీరు ముందు పెట్టుకొని, మీ దేశాన్ని మీరు ఫస్ట్ ముందు పెట్టుకొని నడవడం అనేది మామూలు విషయం కాదు. I know what kind of inner strength you need to move ahead. ఎవరైనా మనకెందుకులే బాబు, మనకు మంచి చదువు ఉంది, ఇక్కడే కాదు ఏ ప్రైవేట్ సెక్టర్లో అయినా కళ్ళకు అద్దుకొని మమ్మల్ని చేర్చుకుంటారని నాకు తెలుసు. కానీ కాదు, మన దేశం కోసం, మన పిల్లల కోసం అని మీరు ఎంత తాపత్రయపడతారనేది నాకు తెలుసు. సో థ్యాంక్ యూ. మీరు ఎటైతే నేను అట్టే ఉంటానని మీరు నో దట్ ఫర్ షూర్. నేను ఈ టీచ్ ఫర్ చేంజ్ అనేది మానేయాలనుకుంటున్నాను. ఎందుకంటే మనకొచ్చి మన పిల్లలందరూ అద్భుతంగా ఉన్నారు అని తెలిసిన రోజున టీచ్ ఫర్ చేంజ్ అవసరం లేకుండా అవ్వాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతవరకు వీ విల్ నాట్ స్టాప్. నాకు ప్రాణాలు ఉన్నంత వరకు ఇది నేను నడిపిస్తాను. దీని తర్వాత నా కూతురికి తన ప్రాణాలు ఉన్నంత వరకు తను నడిపిస్తుంది. బికాజ్ మనం ముందుకెళ్ళి మన వెనకాల రావడం కాదు, మనతో పాటు అందరూ ముందుకెళ్తే దానిలో ఉన్న జాయ్ వేరు. సో థ్యాంక్ యూ అగైన్ టు బీ ఏబుల్ టు. మనం ప్రైవేట్గా మాట్లాడుకుంటాం కానీ ఓపెన్గా ఈ కృతజ్ఞతలు నేను చాలా రేర్గా చెప్పగలుగుతాను. సో థ్యాంక్ యూ అగైన్ టు ఫర్ దిస్ ఆపర్చునిటీ టు రియలీ applaud all that you are for Teach for Change and the people around you. Thank you. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చేసిన మంచి మేడం గారికి, అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీ గారికి, డిఓ గారికి, ఎంఈఓ గారికి, హెచ్ఎం గారికి, స్థానిక గౌరవ కార్పొరేటర్ గారికి, పేరెంట్స్ అందరికీ, ప్రింట్ మరియు మీడియా మిత్రులందరికీ, పిల్లలందరికీ గుడ్ ఆఫ్టర్నూన్.
ఇంత దూరం నుంచి వచ్చి, ముంబై నుంచి వచ్చి, మళ్ళీ హైదరాబాద్ నుంచి ఇంత దూరం వచ్చి మిమ్మల్ని చూడడానికి నా ఫ్రెండ్ లక్ష్మి గారు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంతకుముందు కూడా యాదాద్రి జిల్లాలో నేను కలెక్టర్గా ఉన్నప్పుడు అక్కడ తను టీచ్ ఫర్ చేంజ్ నుంచి 50 స్కూల్స్ చేయడం జరిగింది. సో చాలా మంది డబ్బులు ఇస్తారు, కానీ ఆ డబ్బులతో ఏం జరుగుతుంది, పిల్లలు చదువుతున్నారా కాదా అంటే మధ్య మధ్యలో అసెస్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏ విధంగా అసెస్మెంట్ అవుతుంది, వాళ్ళ పెట్టిన స్మార్ట్ క్లాస్ రూమ్స్లో కూడా అదే విధంగా వాళ్ళు మధ్య మధ్యలో అసెస్మెంట్ చేస్తూ ఉంటారు. తను కూడా అప్పుడు కూడా 2-3 సార్లు యాదాద్రికి రావడం జరిగింది. సో ఈరోజు టీచ్ ఫర్ చేంజ్ తరఫు నుంచి మీరు స్వయంగా వచ్చి ఇక్కడికి పిల్లల్ని ప్రోత్సహించడం చాలా సంతృప్తిగా నాకు అనిపిస్తుంది. పిల్లలు మీకు తెలుసు, సో ప్లేవే మెథడ్లో చదవాలంటే ఖచ్చితంగా ఒక స్మార్ట్ క్లాస్ రూమ్ ఉండాలి. సో ఇక్కడ ఇప్పుడు తెలంగాణలో ఒక మంచి ఏంటంటే ప్రతి టెక్స్ట్ బుక్ బైలింగ్వల్ అయిపోయింది, తెలుగు ఉంది, ఇంగ్లీష్ ఉంది, అవునా కాదా? సో మీరు తెలుగు చదువుతున్నారా, ఇంగ్లీష్ చదువుతున్నారు? 2 చదువుతున్నారు కదా. ఎవరైనా 2 చదువుతున్నారు వాళ్ళకి చాక్లెట్ వస్తుంది. ఎందుకంటే మనం మాతృభాషని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. అదేవిధంగా ఈ సమాజంలో ఇంకొక స్ట్రాంగ్ పర్సనాలిటీగా ఉండాలంటే ఇంకో కొన్ని భాషలు కూడా రావాలి. ఇంగ్లీష్ మంచిగా అందరూ మాట్లాడుతున్నారు కాబట్టి మన పిల్లలు కూడా మాట్లాడాలంటే ఆ ఆశత ఉద్దేశంతో స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ రోజు ఇక్కడ మొదటి స్మార్ట్ క్లాస్ రూమ్ మనం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఇంకా కానీ ఓకే, సో అది కాకుండా కూడా కొన్ని ఇతరు అవసరం ఉంటే ఇలాంటి మంచి వాళ్ళు ముందుకి వచ్చి మనకి సహకారం అందిస్తే ఖచ్చితంగా సమాజంలో పాజిటివ్ మార్పు అనేది వస్తుంది అని నాకు ఆ నమ్మకం ఉంది. సో పిల్లలు ఖచ్చితంగా ఆ క్లాస్ రూమ్ని మీరు సద్వినియోగం చేయాలి. మంచి టీవీ ఉంది దాంట్లో, సో దాని నుంచి ఇంగ్లీష్ నేర్చుకోవచ్చు. ఎన్నో రకాల కార్టూన్స్ ప్లేవే మెథడ్లో ఆడుతూ పాడుతూ ఎన్నో రకాల సబ్జెక్ట్స్, విషయాలు, టాపిక్స్ మీకు నేర్పించగల అవకాశం ఉంది. కాబట్టి టీచర్స్ అందరికీ కూడా నా విన్నపం, ఈ స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టిన ఇది మొదటి ఎక్స్పీరియన్స్ నాకు కాదు. నేను గతంలో కూడా చూశాను, ఎక్కడైనా క్లాస్ రూమ్స్లో టీచర్స్ యాక్టివ్ ఉంటారు, హెచ్ఎం యాక్టివ్ ఉంటారు, పాఠశాల కమిటీ తరఫు నుంచి, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ తరఫు నుంచి తల్లిలు వచ్చి కూడా ఇది చూపించండి, అది చూపించండి మా పిల్లలకి అని చెప్తారు. ఖచ్చితంగా అక్కడ సద్వినియోగం జరుగుతుంది. పిల్లల్లో మంచి మార్పు మనకి కనపడుతుంది. పోయిన జిల్లాలో నేను 6 నెలలు చూశాను చిన్న పిల్లలు మంచిగా ఇంగ్లీష్లో మాట్లాడడం. ఇక్కడ కూడా నా టీచర్స్ అందరికీ నా విన్నపం, మీరు ఎంత హార్డ్ వర్క్ చేస్తూ ఉన్నారు ఎప్పటికీ, ఇది కూడా ఇంకొక మంచి అవకాశం మీకు. కాబట్టి దీనిని తప్పకుండా మీ పిల్లలకి మంచి జరిగే విధంగా మీరు మాకు ఆ మాట ఇవ్వాలి, ఆ హామీ ఇవ్వాలని నేను కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు మరొకసారి అందరినీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా మంచి గారు ఇంత దూరం నుంచి వచ్చి my good friend, I hope and I take a promise from you, wherever I go, your network follows. Thank you so much. When Teach for Change started, Lakshmi Manchu ma'am had the vision that we want to have quality education access for all. And almost a 10 decade later, we are standing here. So I'm doing the most toughest job, that is thanking. Thank you from the bottom of our heart to everybody who's present over here. Starting from the most important, HM sir, A. Sampath Rao sir, and all the wonderful teachers, K. Bhagyalakshmi ma'am, K. Soumya Garu, M. Anita ma'am, thank you so much for all the support and the arrangement. Moving to the District Education Officer and Planning Officer, C. A. Janardhan Rao and Abdul Bari sir, thank you for all the support that you have provided throughout. Moving to Mayor Garu, Sunil Rao sir, thank you for your presence. Deputy Mayor C. Swarupa Rani ma'am, thank you for your presence. Corporator Mari Bhavna ma'am, thank you for your presence. And Amma Adarsha Pathashala Satsati ma'am, thank you so much for your presence and support. Additional Collector sir, Praful Desai sir, thank you for your presence. And most importantly, thank you Lakshmi Manchu ma'am for doing all this and supporting us throughout. So, thank you for everybody's time. అక్కడే కూర్చోండి, ఫోటో తీసుకుంటా వచ్చి మధ్యలో కూర్చోండి. ఓకే.
అందరికీ నమస్కారం. ఈరోజు నేను కరీంనగర్కి వచ్చి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా 20 గవర్నమెంట్ స్కూల్స్లో స్మార్ట్ క్లాస్ రూమ్స్ పెట్టడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. మేము ఇప్పటికీ 500 స్కూల్స్లో ఉన్నాం స్మార్ట్ క్లాస్ రూమ్ ద్వారా. మోర్ దెన్ 36,000 స్టూడెంట్స్ డైరెక్ట్గా గవర్నమెంట్ స్కూల్లో మేమున్న స్టేట్స్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, చెన్నై, తమిళనాడులో నుంచి మేము ఇన్ని స్కూల్స్లో ఉన్నాం. మా ఉద్దేశం ఏంటంటే ఒక ప్రైవేట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఏ తేడా ఉండకూడదు అని, క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది అందరికీ దక్కాలని. ఇండియా ఈజ్ ద యంగెస్ట్ కంట్రీ టుడే ఇన్ ద వరల్డ్. యంగెస్ట్ కంట్రీ అంటే యంగెస్ట్ పాపులేషన్. మనం కానీ మన కాన్సన్ట్రేషన్ మన పిల్లల మీద పెట్టకపోతే మన ఫ్యూచర్ అనేది చాలా డేంజర్లో పడిపోతుంది. అండ్ మన మేజర్ అమౌంట్ ఆఫ్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్స్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఎక్కడా నెగ్లెక్ట్ చేయకుండా వాళ్ళు కూడా మన బిడ్డలే అనుకుంటూ మనం గవర్నమెంట్కి సపోర్ట్ చేస్తూ ముందుకు వెళ్ళడమే టీచ్ ఫర్ చేంజ్ ఒక ధ్యేయం. సో ఈరోజు మేము ఇక్కడ 160 స్టూడెంట్స్ ఉన్నారు. ప్రైమరీ స్కూల్ ఎడ్యుకేషన్ 3rd, 4th and 5th గ్రేడ్స్లోనే కాకుండా మాకున్న ఫ్లాగ్షిప్ ప్రోగ్రామ్స్, వాలంటరీ బేస్డ్ ప్రోగ్రామ్స్ అని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి టీచ్ ఫర్ చేంజ్ ద్వారా. సో ఈరోజు మేము స్మార్ట్ క్లాస్ రూమ్ ఇక్కడ ఓపెన్ చేసాం. 20 స్కూల్స్ కరీంనగర్లో. యాదాద్రిలో పోయిన సంవత్సరం 50 స్కూళ్ళు ఓపెన్ చేశాము. ఈ సంవత్సరం ఇంకో 50 స్కూళ్ళు తీసుకున్నాము. ఇలా వేరే వేరే డిస్ట్రిక్ట్స్, బలహీనంగా ఉన్న డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, అంగన్వాడీ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి, ట్రైబల్ డిస్ట్రిక్ట్స్కి వెళ్ళి మేము హెల్ప్ చేయాలనేది మా ఉద్దేశం. ఎందుకంటే అట్లా ఒక సిటీకి అనేది ఎవరో ఒకరు మంచి చేయడానికి ముందుకు వస్తారు. కానీ ఇలాగా దూరంగా మన సిటీస్కి దూరంగా ఉన్నప్పుడు అంతే కాన్సన్ట్రేషన్ ఉండదు అని నేను రియలైజ్ అయ్యాను. సో మన అందరినీ కూడా మేమున్నాము, టీచ్ ఫర్ చేంజ్ ఉంది, మీరు కూడా ఇంపార్టెంట్ అని తెలియజేయడానికి నేను కూడా స్మార్ట్ క్లాస్ రూమ్స్ ఓపెన్ అయిపోయిన తర్వాత వచ్చి ఇలాగా మీ అందరితోటి మాట్లాడడం జరుగుతుంది. నాకు మీ సపోర్ట్ కావాలి. ఎందుకంటే ప్రెస్ అనేది మీరు బయటికి చెప్తేనే ఈ ఊరి నుంచి చదువుకున్న వాళ్ళు, బయటకు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఈ ఊరికి ఏదో ఒకటి చేయాలనే ఒక ఆశ రావాలనేది మా కోరిక. మేము కొంతవరకు చేయగలుగుతాము. తర్వాత మనం అందరం కలిసికట్టుగా చేస్తేనే ఒక చేంజ్, ఒక డిఫరెన్స్ అనేది మనం క్లారిటీగా చూడగలుగుతాం. సో కరీంనగర్ నుంచి వెళ్ళిపోయి యుఎస్లో, యూకేలో, కెనడాలో, వరల్డ్లో ఎక్కడున్నా come back, take care of one government school so your town, your city can get better to give back to the world at large. Thank you very much.